Dear students, welcome to our maths class. Example 3. If L is parallel to M, find the value of x. L is parallel to M. ఇవి రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి P అనే లైన్ మనకి ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో ఇక్కడ ఫామ్ అయినటువంటి టూ యాంగిల్స్ కూడా ఎలాంటి యాంగిల్స్ మనకి ఇవి ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్. ఇవి రెండు కూడా ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ అని చెప్తాం. సో ట్రాన్స్వర్సల్ రూల్స్ ప్రకారంగా మనకి సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది ట్రాన్స్వర్సల్ ఈక్వల్ టు 180 degrees అవ్వాలి. సో ఆ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఈ రెండింటిని ప్లస్ చేసి ఈక్వల్ టు 180 చేస్తాం. అంటే 3x + 20 + 5x - 8 ఈక్వల్ టు 180. ఇక్కడ 3x + 5x 8x 20 - 8 + 12 దట్ ఈక్వల్ టు 180. సో 8x నుంచి +12 ఇటువైపుకి తీసుకొస్తే 180 - 12 దట్ ఈక్వల్ టు 168. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. సో 8ని కూడా తీసుకొస్తే ఇక్కడ 8 × x కదా. సో RHSలోకి వెళ్తే డివైడెడ్ బై 8 అవుతుంది. x ఈక్వల్ టు 168/8 దట్ ఈక్వల్ టు 21. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. Sum of two numbers is 29 and one number exceeds another by 5. Find the numbers. Sum of two numbers is 29 అన్నారు. అంటే అక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. ఆ 2 నెంబర్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారమో చూడండి. అండ్ వన్ నెంబర్ ఎక్సీడ్స్ అనదర్ బై 5. ఒక నెంబర్ ఇంకొక నెంబర్ కంటే 5 ఎక్కువగా ఉందట. అంటే మనం ఒక నెంబర్ని ఏమనుకోవచ్చు, ఎక్స్ అని తీసుకుందాం. లెట్ ద స్మాలర్ నెంబర్ బి ఎక్స్. స్మాలర్ నెంబర్ని ఎక్స్ అనుకున్నాం. అప్పుడు సెకండ్ నెంబర్ ఏమవుతుంది, 5 ఎక్కువగా ఉందన్నారు కాబట్టి ఎక్స్ + 5 అవుతుంది. సో ఒక నెంబర్ ఎక్స్, సెకండ్ నెంబరు ఎక్స్ + 5. ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 29 అన్నారు. అంటే ఆ 2 నెంబర్స్ని ఏం చేయాలి, మనం ప్లస్ చేయాలి. ఎక్స్ని x + 5ని ప్లస్ చేయాలి. x + 5 ఈక్వల్ టు 29. x + x ఈక్వల్ టు 2x + 5 దట్ ఈక్వల్ టు 29. 2x ఈక్వల్ 29 - 5 దట్ ఈక్వల్ టు 24. ఇక్కడ ఇంటూ 2 కాబట్టి ఇటువైపు పక్క వస్తే డివైడ్ బై 2 అవుతుంది. x ఈక్వల్ టు 24/2 దట్ ఈక్వల్ టు 12. అంటే x 12 వచ్చింది. అంటే స్మాలర్ నెంబరు 12 వచ్చింది. మరి x + 5 అంటే 12 + 5 దట్ ఈక్వల్ టు 12 + 5 అంటే 17. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. 4 times a number reduced by 5 ఈక్వల్స్ 19. ఫైండ్ ద నెంబర్. ఒక నెంబర్ని 4 పెట్టి మల్టిప్లై చేసి 5 రెడ్యూస్ చేస్తుంటే, అంటే 5 మైనస్ చేస్తుంటే ఈక్వల్ టు 19 వస్తుందట. సో ఇదే ఇన్ఫర్మేషన్ మనం ఎక్స్ప్రెషన్ రూపంలో రాసుకోవాలి. ఆ నెంబర్ని మనం ఎక్స్ అనుకోవాలి. ఇఫ్ ద నెంబర్ ఈజ్ టేకెన్ టు బి ఎక్స్. ఎక్స్ అనుకుంటే 4 times ఏ నెంబర్. టైమ్స్ అంటే మల్టిప్లికేషన్. సో 4 ఇంటూ నెంబర్ అంటే ఎక్స్ అనుకున్నాం కదా. 4 ఇంటూ ఎక్స్. రెడ్యూస్డ్ అంటే మైనస్, ఎక్సీడ్స్ అంటే ప్లస్. ఇక్కడ రెడ్యూస్డ్ అన్నారు కాబట్టి -5 ఈక్వల్ టు 19. సో ఎక్స్ప్రెషను 4 ఇంటూ ఎక్స్ 4x -5 ఈక్వల్ టు 19. ఈ -5 RHSలోకి వెళ్తే +5. 19 + 5 24. ఇంటూ 4 RHSలోకి వెళ్తే డివైడెడ్ బై 4. 24/4 ఈక్వల్ టు 6. హెన్స్ ద రిక్వైర్డ్ నెంబర్ ఈజ్ 6. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. If the length of a rectangle shaped park exceeds its breadth by 17 meters, if the perimeter of the park is 178 meters, find the dimensions of the park. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటంటే, రెక్టాంగిల్ యొక్క లెంత్ బ్రెడ్త్ కంటే 17 meters ఎక్సీడ్స్ అంటే ఎక్కువగా ఉంది. సో అందుకోసం మనం ఏం తీసుకోవాలి, బ్రెడ్త్ వాల్యూ మనకు తెలియదు కాబట్టి అన్నోన్ వాల్యూని వేరియబుల్తో ఇండికేట్ చేసుకుంటాం. సో లెట్ ద బ్రెడ్త్ ఆఫ్ ది పార్క్ బి x మీటర్స్. బ్రెడ్త్ని x మీటర్స్గా తీసుకున్నాం. అప్పుడు లెంత్ ఎంత అవుతుంది మనకి, ఎక్సీడ్స్ 17 అన్నారు కాబట్టి ఎక్సీడ్స్ అంటే ప్లస్ చేయాలి. x + 17. సో బ్రెడ్త్ x, లెంత్ x + 17. ఇంకేమిచ్చారు చూడండి. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ది పార్క్ ఈజ్ 178 meters అన్నారు. సో పెరిమీటర్ తెలుసు కాబట్టి మనం
లెంత్ బ్రెడ్త్ యూజ్ చేసి మనకు తెలిసిన ఫార్ములా ప్రకారంగా పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. పెరిమీటర్ ఆఫ్ ది పార్క్ ఈక్వల్ టు 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కదా ఫార్ములా. సో 2 ఇంటూ లెంత్ అంటే ఎక్స్ ప్లస్ 17 ప్లస్ ఎక్స్. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 17. 2 ఇంటూ 2x ప్లస్ 17. యాక్చువల్గా మనకి ఇచ్చిన వాల్యూ ఎంత 178. మనం ఎక్స్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ 2 ఇంటూ 2x ప్లస్ 17. ఇవి రెండు ఈక్వలే కదా. సో 2 ఇంటూ 2x ప్లస్ 17 ఈక్వల్ టు 178. 2 ఇంటూ 2x 4x ప్లస్ 2 ఇంటూ 17 34. దట్ ఈక్వల్ టు 178. ఈ ప్లస్ 34ను ఆర్హెచ్ఎస్లో పంపిస్తే మైనస్ 34. సో 178 మైనస్ 34 144. ఇంటూ 4ని ఆర్హెచ్ఎస్లో పంపిస్తే డివైడెడ్ బై 4. సో 144 బై 4 ఈక్వల్ టు 36. సో ఎక్స్ ఈక్వల్ టు 36 అంటే బ్రెడ్త్ ఈక్వల్ టు 36 మీటర్స్ అండ్ లెంత్ ఈక్వల్ టు 36 ప్లస్ 17 దట్ ఈక్వల్ టు 53 మీటర్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7. 2 సప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై 34. 2 సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నారు. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఆ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఈక్వల్ టు 180 వస్తుందన్నమాట. అంటే ఎక్స్ వై అనే 2 యాంగిల్స్ ఉన్నాయంటే అవి రెండు సప్లిమెంటరీ అంటే అర్థం ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 180. ఆ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ డిఫర్ బై 34 అంటే వాటి మధ్య డిఫరెన్స్ 34 ఉందన్నమాట. అంటే ఒక నెంబరు ఇంకొక నెంబర్ కంటే 34 తక్కువగా ఉంది, లేదా ఒక నెంబర్ ఇంకొక నెంబర్ కంటే 34 ఎక్కువగా ఉంది. అంటే ఒక నెంబరు స్మాలర్ నెంబరు, ఇంకొక నెంబరు బిగ్గర్ నెంబరు. సో ఫస్ట్ మనం ఏదో ఒక నెంబర్ని ఎక్స్ అని తీసుకుందాం. సపోజ్ స్మాలర్ యాంగిల్ బి ఎక్స్, స్మాలర్ యాంగిల్ని ఎక్స్ అని తీసుకుంటే సిన్స్ ద 2 యాంగిల్స్ డిఫర్ బై 34 ద బిగ్గర్ యాంగిల్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 34. బిగ్గర్ యాంగిల్ ఎంత అవుతుంది, ఎక్స్ ప్లస్ 34 అవుతుంది. సో ఎక్స్కి బిగ్గర్ యాంగిల్కి స్మాలర్ యాంగిల్కి బిగ్గర్ యాంగిల్కి డిఫరెన్స్ 34. అంటే ఆ రెండింటి మధ్య మైనస్ చేస్తే ఈక్వల్ టు 34 వస్తుందన్నమాట. అంటే స్మాలర్ యాంగిల్కి బిగ్గర్ యాంగిల్ ప్లస్ 34 చేస్తే వస్తుందని మీనింగ్. అంటే ఒక యాంగిల్ ఎక్స్, సెకండ్ యాంగిల్ ఎక్స్ ప్లస్ 34. ఇవి రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ అని ఇచ్చారు, ఇంక వేరే ఇన్ఫర్మేషన్ లేదు, సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నారు. సో దాన్ని బట్టి మనం ఏం చేయాలి, 2 యాంగిల్స్ని ప్లస్ చేస్తే ఈక్వల్ టు 180 చేయాలి. ఎక్స్ ప్లస్ 34 ఈక్వల్ టు 180. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 34 ఈక్వల్ టు 180. ప్లస్ 34 ఆర్హెచ్ఎస్లోకి వెళ్తే మైనస్ 34. 180 మైనస్ 34 ఈక్వల్ టు 146. ఇంటూ ఎక్స్ ఆర్హెచ్ఎస్లో పంపిస్తే డివైడెడ్ బై 2. 146 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 73. స్మాలర్ యాంగిల్ 73, బిగ్గర్ యాంగిల్ 73 ప్లస్ 34 దట్ ఈక్వల్ టు 107 degrees. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8. ఇంపార్టెంట్ సమ్ ఇది. The present age of Vijaya's mother is 4 times the present age of Vijaya. After 6 years, the sum of their ages will be 62 years. Find their present ages. ఇక్కడ మనల్ని అడిగిన వాల్యూ ఏంటంటే విజయ అండ్ విజయాస్ మదర్ వాళ్ళిద్దరివి ప్రజెంట్ ఏజెస్ ఎంత అని అడుగుతున్నారు. దీనికి మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఇలా ఒక టేబుల్ నోట్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ విజయ, నెక్స్ట్ విజయాస్ మదర్, వీళ్ళిద్దరిని నోట్ చేసుకోండి. దీంట్లో మీకు ఇచ్చింది ఏంటంటే ప్రెజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రెజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ ప్రెజెంట్ ఏజ్ అని నోట్ చేసుకోండి. ఆ ప్రెజెంట్ ఏజ్ మనకు తెలియదు కదా, తెలియదు కాబట్టి వాటిని ఎక్స్లో రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్ 6 years అన్నారు. సో ఆఫ్టర్ 6 years వాళ్ళ ఏజెస్ గురించి చెప్పారు కాబట్టి నెక్స్ట్ కాలంలో మనం ఆఫ్టర్ 6 years అని రాసుకోవాలి. ఫస్ట్ కాలంలో ప్రెజెంట్ ఏజ్ రాసుకుంటాం. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చింది ఆఫ్టర్ 6 years వాళ్ళ ఏజ్ ఇచ్చారు కాబట్టి ఆఫ్టర్ 6 years అని రాసుకుంటాం. ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం విజయాస్ మదర్ ఈజ్ 4 times ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ విజయ. అంటే విజయ కంటే వాళ్ళ మదర్ యొక్క ఏజ్ 4 times ఎక్కువగా ఉందట. మనకి విజయ ఏజ్ ఎంతో కూడా తెలియదు కదా, తెలియదు కాబట్టి మనం దాన్ని ఏమనుకోవాలి, ఎక్స్ అనుకోవాలి. లెట్ విజయాస్ ప్రెజెంట్ ఏజ్ బి ఎక్స్ ఇయర్స్. సో విజయ ప్రెజెంట్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం. మరి వాళ్ళ మదర్ ఏజ్ ఎంత అవుతుంది, 4 times ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ విజయ అని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి 4 times అంటే 4 ఇంటూ ప్రెజెంట్ ఏజ్ని ఎక్స్ అనుకున్నాం కదా, 4 ఇంటూ ఎక్స్. దట్ మీన్స్ విజయాస్ మదర్ది ప్రెజెంట్ ఏజ్ 4x. ఓకేనా. అంటే విజయ ప్రెజెంట్ ఏజ్ ఎక్స్ అని మనం తీసుకున్నాం. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 4 times ఉంది కాబట్టి విజయాస్ మదర్ ప్రెజెంట్ ఏజ్ 4x. నెక్స్ట్ ఇప్పుడు
ప్రెజెంట్ ఏజ్ ఎక్స్ ఆఫ్టర్ 6 ఇయర్స్. ఒక 6 ఇయర్స్ తర్వాత విజయ ఏజ్ ఎంత అవుతుంది? ఇప్పుడు సపోజ్ ఒక 10 ఇయర్స్ అనుకోండి, ఆఫ్టర్ 6 ఇయర్స్ ఎంత అవుతుంది? 10 + 6 16 అవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ ఎక్స్ కాబట్టి ఆఫ్టర్ 6 ఇయర్స్ ఎక్స్ ప్లస్ 6 అంతే కదా. ఆఫ్టర్ 6 ఇయర్స్ అంటే ప్లస్ చేయాలి, ఆ నెంబర్ని ప్లస్ చేసుకోవాలి ఇక్కడ ఉన్న వాల్యూకి. సో ఎక్స్ ఉంది కాబట్టి ప్రెజెంట్ ఆఫ్టర్ 6 ఇయర్స్ ఎక్స్ ప్లస్ 6. అలాగే విజయాస్ మదర్ది కూడా ఇప్పుడు ప్రెజెంట్ 4x, ఆఫ్టర్ 6 ఇయర్స్ అంటే 4x + 6. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూ చూడండి, ఆఫ్టర్ 6 ఇయర్స్ మనకి ఆ ఏజెస్ ఏంటో తెలుసు, ఎక్స్లో తెలుసు. ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే ఈ 2 ఏజెస్ని కూడా సమ్ అంటే ప్లస్ చేయమంటున్నారు. ప్లస్ చేసి చూద్దాం. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 6 ఇయర్స్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ x + 6 ప్లస్ 4x + 6. ఈ రెండింటిని ప్లస్ చేసాం. x + 4x 5x, 6 + 6 12. మనకి ఎక్స్లో ఎంత వచ్చిందంటే వాల్యూ 5x + 12 వచ్చింది. కానీ ఇక్కడ సమ్లో ఇచ్చినటువంటి వాల్యూ ఎంత? ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బీ 62 ఇయర్స్. అంటే 62 ఇయర్స్ ఈక్వల్ చేయమని చెప్తున్నారు మనకి. ఎక్స్లో వచ్చిన వాల్యూ ఈక్వల్ టు 62 అనమాట. అంటే 5x + 12 = 62. 5x = +12ని RHSలో పంపిస్తే -12. 62 - 12 50. ఇక్కడ ఇంటూ 5ని RHSలో పంపిస్తే /5. సో 50/5 = 10. అంటే x = 10 వచ్చింది. x అంటే ఏంటి? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ విజయ. సో విజయ ప్రెజెంట్ ఏజ్ 10 ఇయర్స్. విజయాస్ మదర్ 4 టైమ్స్ ఆఫ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ విజయ కాబట్టి 4x. దట్ మీన్స్ 4 × 10 దట్ = 40 ఇయర్స్. అంటే విజయ ఏజ్ 10 ఇయర్స్, విజయాస్ మదర్ ఏజ్ 4 × 10 40 ఇయర్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9. There are 90 multiple choice questions in a test. 2 marks are awarded for every correct answer and 1 mark is deducted for every wrong answer. If Shehna got 60 marks in the test while she answered all the questions, then how many questions did she answer correctly? ఇలాంటివే సేమ్ మీరు 7th క్లాస్లో కూడా నేర్చుకున్నారు ఇంటీజర్స్లో ఫస్ట్ చాప్టర్లో. సపోజ్ ద నెంబర్ ఆఫ్ కరెక్ట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ బి ఎక్స్. ఫస్ట్ మనం ఏం తీసుకుంటున్నామంటే ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా చేసిందని వాళ్ళు అడిగారు కాబట్టి అది తెలియదు కాబట్టి మనం ఎక్స్ అని తీసుకుంటాం. అంటే నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎంత అవుతుంది? టోటల్ క్వశ్చన్స్ 90 అన్నీ అటెంప్ట్ చేసింది తను, దాంట్లో కరెక్ట్గా చేసినవి ఎక్స్. సో కరెక్ట్గా చేయనివి 90 - x అవుతాయి. 90 - x. ఇట్ ఈజ్ గివెన్ దట్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ 2 మార్క్స్ ఆర్ అవార్డెడ్. ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ వస్తున్నాయి. సో నెంబర్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ ఫర్ కరెక్ట్ ఆన్సర్స్. కరెక్ట్ ఆన్సర్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి తనకి? టోటల్గా ఎక్స్ కరెక్ట్ ఆన్సర్స్ చేసింది. 1 క్వశ్చన్కి 1 కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్. ఎక్స్ కరెక్ట్ ఆన్సర్స్కి x × 2 దట్ = 2x. అండ్ ఇట్ ఈజ్ గివెన్ దట్ ఫర్ ఎవ్రీ రాంగ్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ 1 మార్క్ ఈజ్ డిడక్టెడ్. అంటే రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ మైనస్ చేస్తున్నారు. సో నెంబర్ ఆఫ్ మార్క్స్ టు బి డిడక్టెడ్ ఫ్రమ్ ది స్కోర్. ఎన్ని మార్క్స్ మనం డిడక్ట్ చేయాల్సి ఉంది మనకి? తను చేసింది 1 రాంగ్ ఆన్సర్కి -1. 1 రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ డిడక్ట్ చేస్తున్నారు. సో 90 - x రాంగ్ ఆన్సర్స్కి 90 - x × 1 డిడక్ట్ చేయాల్సిందనమాట. 90 - x × 1 డిడక్ట్ చేయాలి. 90 - x × 1 అంటే 90 - x. సో టోటల్ స్కోర్ ఏమొస్తుంది మనకి? 2x. స్కోర్లోంచి ఈ 90 - xని మనం మైనస్ చేయాలి. సో 2x - 90 - x దట్ = 2x మైనస్ ఇంటూ ప్లస్ 90 -90 మైనస్ ఇంటూ -x ప్లస్ x దట్ = 2x + x 3x -90. టోటల్ స్కోర్ ఇచ్చారు మనకి. టోటల్ స్కోర్ ఎంతంటే 60 అని ఇచ్చారు మనకి. ఇక్కడ ఎక్స్లో వచ్చింది. సో ఈ వాల్యూని 60కి ఈక్వల్ చేయాలి. సో 3x - 90 = 60 -90 RHSలోకి వెళ్తే +90. 3x = 150 ఇంటూ 3 RHSలోకి వెళ్తే /3. సో 150/3 దట్ = 50. సో నెంబర్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ = 50. సో నెంబర్ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్ అని అడిగినప్పుడు మనం 90 - 50 దట్ = 40 అది కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10.
Ravi works as a cashier in a bank. He has currency of denominations 100 rupees, 50 rupees, 10 rupees respectively. The ratio of the number of these notes is 2:3:5. The total cash with Ravi is 4 lakh rupees. టోటల్గా తన దగ్గర 4 lakh రూపీస్ ఉన్నాయి. 100 రూపీస్, 50 రూపీస్, 10 రూపీస్ మాత్రమే ఉన్నాయి. అవి ఏ రేషియోలో ఉన్నాయో కూడా ఇచ్చేసారు మనకి. సో దాని నుంచి మనం డినామినేషన్ ఎంత అనేది కనిపెట్టాలి. నెక్స్ట్, హౌ మెనీ నోట్స్ ఆఫ్ క్యాష్ ఆఫ్ ఈచ్ డినామినేషన్ డజ్ హీ హ్యావ్. నోట్స్, నెంబర్ ఆఫ్ నోట్స్, ఏవేవి ఎన్ని నోట్స్ ఉన్నాయనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చిన రేషియో 2:3:5 అని ఇచ్చారు. సో రేషియో ఇలా ఇచ్చినప్పుడు ఏ విధంగా తీసుకోవాలి మనం వాటిని? ఒకటి 2x, నెక్స్ట్ 3x, నెక్స్ట్ 5x మనం తీసుకోవాలి. సో ఫస్ట్ 100 రూపీ నోట్స్, నెంబర్ ఆఫ్ 100 రూపీ నోట్స్ 2x, నెంబర్ ఆఫ్ 50 రూపీ నోట్స్ 3x, నెంబర్ ఆఫ్ 10 రూపీ నోట్స్ 5x. సో టోటల్గా మనకి డినామినేషన్ చేసేటప్పుడు ఎలా చేస్తాం మనం? మన దగ్గర 2 నోట్స్ ఉన్నాయనుకోండి, 100 రూపీ నోట్స్. టోటల్ అమౌంట్ ఎంత అంటే ఏం చెప్పాలి? 2 × 100 అంటే నెంబర్ ఆఫ్ నోట్స్ ఇంటూ ఆ అమౌంట్ ఎంత ఉందో ఆ నోట్స్ ఏంటో వాటితో మల్టిప్లై చేస్తాం అనమాట డినామినేషన్ చేసేటప్పుడు. సో ఇక్కడ మనకి 2x ఉన్నాయి 100 నోట్స్, అంటే 2x పెట్టి 100ని మల్టిప్లై చేస్తాం. 2x × 100 ప్లస్ 50 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయి? 3x ఉన్నాయి. సో 3x × 50 ప్లస్ 10 రూపీ నోట్స్ 5x ఉన్నాయి, అంటే 5x × 10. టోటల్ మనీ ఎంత ఉంది మన దగ్గర? 2x × 100 ప్లస్ 3x × 50 ప్లస్ 5x × 10. 2x × 100 అంటే 200x ప్లస్ 3x × 50 అంటే 150x ప్లస్ 5x × 10 అంటే 50x. టోటల్గా 200 ప్లస్ 150 ప్లస్ 50 అంటే 400x ఉంది. టోటల్ మనీ ఈక్వల్ టు 400x. కానీ క్వశ్చన్లో ఇచ్చింది 4 lakh రూపీస్ అని ఇచ్చారు కాబట్టి ఈ వాల్యూని ఈక్వల్ టు 4 lakh ఈక్వల్ చేస్తాం. సో 400x ఈక్వల్ టు 4 lakh ఇంటూ 400ని RHSలో పంపిస్తే డివైడెడ్ బై 400 దట్ ఈక్వల్ టు 1000, అంటే x ఈక్వల్ టు 1000. Therefore number of 100 rupee notes equal to 2x equal to 2 × 1000 that equal to 2000. Number of 50 rupee notes equal to 3x that equal to 3 × 1000 3000. Number of 10 rupee notes equal to 5x that equal to 5 × 1000 5000. Okay, thank you.